నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాప్తాడ్లో పర్యటించడం మనం చూసాము. మరి ఈ పర్యటనలో భాగంగా ఆయన పోలీసులపై అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ ఉద్యోగాలు పీకేస్తాం, మిమ్మల్ని బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటూ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి రాప్తాడ్లో పర్యటించారు. సార్ ఈ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మరోసారి పోలీసులపై అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని బట్టలు ఊడదీసి నిలబెడతాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం, చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి చాలాసార్లు కూడా పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా మనం చూసాము. మరి పోలీసులు కూడా అసలు స్పందించట్లేదు దీని మీద. మొత్తానికి ఇటువంటి వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పోలీసుల్ని బానిసల్లాగా చూశాడు. పోలీసు అధికారులని హైర్డ్ గూండాల్లాగా చూశాడు. అదే విధంగా ప్రవర్తించాడు. అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ అధికారులని బానిసల్లాగా చేసుకొని పరిపాలన జరిపాడు. ఆ పైన బానిసలుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కొంతమంది కింది స్థాయి వరకు బానిసలను తయారు చేశారు. ఒక బానిసల నెట్వర్క్ తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఒక అక్రమాస్తుల కేసులో ఒక నిందితుడు ముఖ్యమంత్రి కాగానే పోలీసులందరూ ఈ సలాం కొట్టారు అంటేనే అసలు పోలీసు వ్యవస్థ మీద ఆ రోజునే నమ్మకం పోయింది. అటువంటిది ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా కొంతమందిని బెదిరించాడు, కొంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు, కొంతమందిని కులం చూపించి లొంగ తీసుకున్నాడు, మరి కొంతమందిని మతం చూపించి లొంగ తీసుకున్నాడు. వేటికి లొంగని వాళ్ళని ఇళ్ళకెళ్ళి బెదిరించాడు. మీకు గుర్తుండే ఉంటుంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్, అది రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ ఇది చేసిన ప్రోగ్రాంలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చెయ్యకపోతే విపరీతమైన పరిణామాలు ఉంటాయి అని హెచ్చరిస్తే నాకు వేరే గత్యంతరం లేక నేను సంతకం పెట్టాల్సి వచ్చింది సార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు నాతో చెప్పి బాధపడ్డాడు అని చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంలో చెప్పాడు. అంటే ఈ విషయాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా కొంత ఏదో ఒక లంచం ముట్టజెప్పి దాని ఆధారాలు తన గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడు అనేది సుస్పష్టం. అదేవిధంగా దానికి కూడా లొంగని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడు అనేది కూడా వెల్లడి అవుతున్న వాస్తవం. అంటే ఐఏఎస్ఎల్ని కానీ ఐపీఎస్ఎల్ని కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థల్ని ఎంత నాశనం చేశాడనేది మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు అంటే 9 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలీసుల్ని తిడుతున్నాడు అని చాలామంది అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటి నుంచే వైసీపీ నాయకులందరూ పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టారు. అప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది మనం ఓడిపోతున్నామని అర్థమైపోయింది. కాబట్టి అప్పటి నుంచి పోలీసుల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మామూలుగా ఆ మాచర్లలో మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అందరూ అంబటి రాంబాబు వరకు అందరూ కూడా, అతను నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్, వీళ్ళందరూ కూడా పోలీసుల్ని డైరెక్ట్గా, అంటే ఎలక్షన్ ఇంకా జరుగుతుండగానే పోలీసుల్ని బెదిరించారు వీళ్ళందరూ. నేను మీకు 3 పేర్లు ఎందుకు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, కానీ 3 పేర్లు, ఉదాహరణకు 3 పేర్లు చెప్పాను. వీళ్ళు పోలీసుల్ని అప్పటి నుంచే బెదిరించడం మొదలుపెట్టారు. అధికారం కోల్పోతున్నది అని తెలిసిన రోజు నుంచే మొదలుపెట్టారు.
అంటే ఎంత బరి తెగించారో మనం అర్థం చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఇది 5వ సారో 6వ సారో పోలీసుల్ని బట్టలిప్పు తీసి కొడతామని. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే బయటికి వచ్చి నేను పోలీసుల్ని బట్టలిప్పు తీసి కొడతాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత పోలీస్ కేసులు పెరిగిపోతున్నాయి. మీరు చూడండి, వైసీపీ కార్యకర్తల మీద పోలీస్ కేసులు పెరిగిపోతున్నాయి. మీరు చూడండి, మీరు గ్రాఫ్ చూస్తే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి తిడితే పోలీసులు కింది స్థాయి వైసీపీ కార్యకర్తలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది గమనించు జగన్మోహన్ రెడ్డి. నువ్వు తిట్టావు, తిడుతున్నావు, వెళ్ళిపోతున్నావు, ఎలహంక ప్యాలెస్లో ఏసీ వేసుకొని పడుకుంటున్నావు. కింద నీ గంజాయి బ్యాచ్ కార్యకర్తలు సఫర్ అవుతున్నారు. ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? ఈ విషయం మరి మనకే తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఇట్లా పోలీసులు కేసులు పెడితే వాళ్ళందరూ నా కట్టు బానిసల్లాగా పడి ఉంటారు. కార్యకర్తలు నా బానిసల్లాగా పడి ఉంటారు. పోలీసుల దాష్టీకం పెరిగితేనే నాకు ఉపయోగం అన్న యాంగిల్లో ఆలోచిస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల గురించి పట్టించుకోవట్లే. అంటే ఒకవైపు పోలీసుల్ని రెచ్చగొడుతున్నాడు, పోలీసులతో కేసు పెట్టిస్తున్నాడు, కార్యకర్తల్ని తన గ్రిప్లో పెట్టుకునేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక వైపేమో ఈ పోలీసుల్లో ఎవరైతే తను అన్న మాటలకి, అంటే బట్టలిప్పదీసి కొడతా అన్నదానికి ఎవరన్నా రియాక్ట్ అయ్యారు అంటే వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటాడు. ఈ రియాక్ట్ కాని వాళ్ళందరూ బట్టలిప్పదీసి కొడతా అని జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా రియాక్ట్ కాని వాళ్ళందరూ తన మనుషులుగా జగన్ లెక్కేసుకుంటున్నాడు. అంటే పోలీసు శాఖలో జగన్మోహన్ రెడ్డి పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నేను చెప్తున్న దాంట్లో సారాంశం. అంటే పోలీసుల్లో నా మనుషులు, నేను తిట్టినా పడుండే మనుషులు, నేను తిడితే ఎదురు తిరిగే మనుషులు అని విభజన తీసుకురావాలి అనేది జగన్మోహన్ రెడ్డి కుట్ర. అందుకనే నేను పోలీసులకి చెప్తున్నా, పోలీసులారా మీరు చేసేది ఉద్యోగం, చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో అవే పనులు చేయాలి. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న పాయింటే ఇది. మీరు చట్ట ప్రకారం చేయండి అని చెప్తున్నాడు. మీరు చాలామంది వైసీపీ వాళ్ళని వదిలేస్తున్నా కానీ తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ కావట్లా. మీరు ఎందుకు వదిలేస్తున్నారు? మీరు వైసీపీ వాళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర గతంలో అవినీతికి పాల్పడి ఉన్నారు కాబట్టి ఇప్పటికి ఇంకా కేసులు పెట్టట్లా. మీరు కేసులు పెట్టకపోయినా సరే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి తిడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే అరెస్ట్ చేస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ రియాక్ట్ కావట్లేదు. ఆ మంచితనాన్ని మీరు గుర్తించండి. అంటే యువతల వైపు బ్లాక్మెయిల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూడండి, మిమ్మల్ని అవినీతి పరులుగా మార్చిన జగన్మోహన్ రెడ్డిని చూడండి, మిమ్మల్ని అసమర్థులుగా మార్చిన జగన్మోహన్ రెడ్డిని చూడండి, వీటన్నిటితో పాటు మిమ్మల్ని బట్టలిప్పదీసి కొడతా అంటున్న జగన్మోహన్ రెడ్డిని చూడండి. ఇవన్నీ తను పోలీసు డిపార్ట్మెంటులో వర్గాలుగా విడిపోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్ర. అందుకని ఇప్పటికైనా మేలుకోండి ఆంధ్రప్రదేశ్ పోలీసులారా. మీకు ఏదో ఒక పార్టీ పిలిచి ఆ పార్టీ దాని మీద కేసు పెట్టు, దీని మీద కేసు పెట్టు అని చెప్పటం కాదు. మీరు ఇటువంటి ఈ గంజాయి బ్యాచ్ని, మిమ్మల్ని బట్టలపదీసి కొడతానన్న వాళ్ళని మీరు అదుపు చెయ్యకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది. ఇప్పటికే మీకు తెలుసు, మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ గంజాయి బ్యాచ్లన్నీ కూడా మొత్తం వైసీపీ నాయకుల అండర్లోనే నడుస్తున్న విషయం మీకు తెలుసు. పోలీసులారా, మీరు ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకొని ఈ గంజాయి బ్యాచ్లను అణిచివేయలేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చేది ఫస్ట్ మీకు, తర్వాత రాష్ట్రానికి.
ఇది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బట్టలిపి తీసుకొడతా అంటున్నాడు. సప్త సముద్రాల అవతలు ఉన్న లాక్కొస్తా, జుట్టుబట్టి లాక్కొస్తా అంటున్నాడు. ఆ పనులు ఇప్పుడే చేయటానికి మీకు అవకాశం ఉన్నది. చేస్తారా? జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి లొంగిపోయి రాష్ట్రం మళ్ళీ నాశనం అయిపోయే విధంగా మళ్ళీ ప్రవర్తిస్తారా అనేది పోలీసులు డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏంటో సార్ విశ్లేషణతో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.